మెదక్ వేదికగా బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పెరుగుతున్నాయి. మెదక్ రేవంత్ ఇందిరాగాంధీ సెంటిమెంట్ ను పండిస్తే అందుకు ధీటుగా విపక్షాలు కౌంటర్ ఇచ్చారు. 10 ఏళ్ళు ఇక్కడనే ఉంటాం. ఎవడొస్తాడో, నువ్వు వస్తాడో, నీ మామ వస్తాడో, నీ బామ్మార్ది వస్తాడో, వాళ్ళని పుట్టించిన అయ్యొస్తాడో ఎవడొస్తాడో రాండి బిడ్డ పండబెట్టి తొక్కకపోతే చూస్తాం. కాంగ్రెస్ ఖాళీ అవుతుంది, 20 మంది టచ్లు అంటున్నారు. ఎట్లయితుంది అదేమన్నా 2 లీటర్ల ఫుల్ బాటిల్ అనుకుంటున్నా. 20 పెగ్గులు వేస్తే ఖాళీగానికే ఈడ కాపలా ఉన్నదేవాడు బిడ్డ ఎవడో తెలుసా? ఈడ టచ్ చేసి చూడు, హైటెన్షన్ వైరికిన కాకి తగులితే ఎట్లయితుందో కాంగ్రెస్ మీద చెయ్యి పెడితే మాడి మసైపోతావు బిడ్డ. రేవంత్ రెడ్డి గారు నేను దుబ్బాకలో ఏ రంగుతోటి పోటీ చేసినో మెదక్లో కూడా అదే రంగుతోటి పోటీ చేస్తున్నారు. రఘునందన్ రావు రంగు మార్చలే, రూపం మార్చలే, ఇంకోటి మార్చలేదు. కాబట్టి మీరు మాట్లాడిన ప్రతి మాట సత్యదూరం. మెదక్లో ఎట్లా గెలుస్తాడంటే కామారెడ్డిలో ఓడిపోయిన రేవంత్ రెడ్డి గారు కొడంగల్ గెలవలేదా? కొడంగల్ ఓడిపోయిన రేవంత్ రెడ్డి గారు మల్కాజిగిరిలో గెలవలేదా? కాబట్టి డోంట్ కంపేర్ వన్ ఎలక్షన్ విత్ అదర్ ఎలక్షన్. వ్యక్తిగత దూషణలకి పోవడం అనేది సమంజసం కాదు. సింగూరు జలాలు మెదక్ జిల్లాకే దక్కాలనే దశాబ్దాల కలను నిజం చేసింది ఎవరు? కేసీఆర్. కాకపోతే నువ్వు మాటలు మాట్లాడు కాదు, నిజాయితీగా మాట్లాడు. ఏదో ముఖ్యమంత్రి అని చెప్పి మైక్ ఉంది కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేరు. నన్ను పట్టుకొని దూలమూల పెరిగినావు, ఇట్లా పెరిగినావు, అట్లా పెరిగినావు, అడ్డమైన మాటలు మాట్లాడుతున్నావు. నాకు కూడా అనొచ్చు కదా అనాలంటే. భూమికి జారడంత ఉన్నావు, నీకు ఆవకాయంత మెదడలేదని అనాలంటే నాకు అనరాదా? నువ్వు ముట్టుకుంటే నువ్వు కరెంటు తీగవైతే మరి ఇతరులు మమ్మల్ని ముట్టుకొని చూడు, మేము ఏ తీగలో తెలుస్తుంది. ఇక్కడ ఎవరు మళ్ళీ తీగలు గారు. నువ్వు ఈ రకంగా పిచ్చి మాటలు మాట్లాడడం వల్ల నువ్వు ఈరోజు నీ లోపల ఉన్నటువంటి అవినీతి తొలగిపోదు. ముఖ్యంగా నువ్వు అభద్రతా భావంతో ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. నీవు ఎంత ఇన్సెక్యూర్గా ఉన్నావో నీ మాటల ద్వారా తెలుస్తూ ఉన్నది. రోజు ఎమ్మెల్యేలు లెక్క పెట్టుకుంటున్నావు కదా, రేపు నీకు కూడా అదే పరిస్థితి వస్తుంది.